ప్రజలంతా గణేష్ నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల కోసం గణపతులు మండపాలకు చేరుకున్న సందర్భంగా మంటపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మంటపాల్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు కరెంటు సదుపాయం లైన్మెన్ సహాయంతో తీసుకోవాలని, మంటపాల్లో ఉత్సవ కమిటీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, నైట్ సమయంలో గణేష్ మండపంలో 2-3 నిద్రించాలని సూచించారు. గణేష్ మండపాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ సిలిండర్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని, హుండీ పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. మండపాల్లో జూదం ఆడడం, తాగడం, లాటరీ టికెట్స్ లాంటివి చేయరాదన్నారు. ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేషుని కృపా కటాక్షం ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. వాటిని పాటించి ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంకా మరీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా మండపాలందరూ కూడా ఈరోజు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాలలో ముఖ్యంగా కరెంటు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని కరెంటు యొక్క లైన్మెన్ సహాయంతోనే దాని కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం పవర్ సప్లై తీసుకుంటున్నామో ఆ వైర్ కూడా ప్రాపర్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రెండవది, అక్కడ మండపంలో ఏదైతే మీరు మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ మండపానికి సంబంధించి అందరూ కూడా సెక్యూరిటీ ఉండాలి. మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ ది క్లాక్ 24 గంటలు మినిమం 3 ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నైట్ టైంలో ముఖ్యంగా అక్కడే మండపంలోనే 3 కంటే ఎక్కువ మంది అక్కడే నిద్రించేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మండపంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆడ ఎప్పుడు కూడా దీపాంతాలు పెడతాం మనం దేవుడి దగ్గర. ఆ పెట్టే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే మంటలు లేచే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఫైర్ సిలిండరు, తర్వాత అదేవిధంగా వాటరు, శాండ్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మండపంలో మీరు ఎవరైతే హుండీలు కానీ విలువైన ఆభరణాలు, తర్వాత పైసల కట్టలు కానీ ఏమైనా నోట్లు మీరు విగ్రహానికి మన గణేషునికి వేసినట్లయితే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము. ఆ మండపాలలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే తాగి ఉండడం కానీ, లేకపోతే అక్కడ జూదం ఆడడం కానీ, లేకపోతే పత్తాలు ఆడడం కానీ, ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దు. అదేవిధంగా ఈ గణేషుని పేరు చెప్పి లాటరీ టికెట్లని లాటరీలు పెడుతున్నాము మేము, వెహికల్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదో లాటరీలు అని పెడితే టికెట్లు పెట్టే అది ఉన్నది. అట్లాంటిది కూడా ఎవరు కూడా అది చట్టరీత్యా నేరము. అట్లాంటిది కూడా ఎవరు పెట్టకూడదు. ఏదైతే మనం గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకున్నామో మార్నింగ్ 6 నుండి నైట్ 10 o'clock వరకు ఈ మైక్ సిస్టమ్ అనేది యూజ్ చేయాలి. 10 తర్వాత ఎవరు కూడా మైక్ సిస్టమ్ను సౌండ్స్ పెట్టి స్పీకర్స్ పెట్టి ఎవరు యూజ్ చేయరాదు. ఎందుకంటే సాధారణ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ మైక్లు ఏవైతే మీరు పెడుతున్నారో అక్కడ ఖచ్చితంగా ప్రోగేటివ్ స్లోకెన్స్ అంటే వేరే మతాలను కించపరిచే విధంగా కానీ, వ్యక్తులను కించపరిచే విధంగా కానీ మాట్లాడరాదు. వేరే వాళ్ళ పాటలు కానీ, వేరే మతాలకు వ్యక్తులకు సంబంధించి కులాలకు సంబంధించి కించపరిచే విధంగా పాటలు కానీ అట్లాంటివి పెట్టరాదు. మనం మండపాలకు ఎవరైతే మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారి పైన అసభ్యకరంగా మాట్లాడడం, వారిని గురించి కామెంట్ చేయడం అట్లాంటివి చేసినట్లయితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.